నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నోస్ ఎపిసోడ్ 812కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 29, 2020, టైం వచ్చేసరికి 7:15 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ క్యూని ఇండియాకి అయితే తీసుకొని రాబోతుంది. 2,000 రూపాయల లోపు ఇవి ఇండియాకి తీసుకురాబోతున్నట్లుగా రియల్మీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ వ్యాంగ్ అయితే ట్వీట్ అయితే పెట్టాడు. రియల్మీ బడ్స్ నియో ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేశారు 3,000 రూపాయల లోపు. ఇప్పుడు 2,000 రూపాయల లోపు కూడా ఒకటి తీసుకురాబోతున్నట్టు అక్కడ మనకి ట్వీట్లు అయితే హింట్ అయితే ఇచ్చాడు. చూడాలి మరి ఇవి పోటీ వచ్చేసరికి ఏదైతే రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసిందో రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ అని చెప్పేసి, సో వాటికి పోటీగా వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ వచ్చేసరికి ప్రైస్ 1,799 రూపాయలు పెట్టారు. అండ్ వీటి ప్రైస్ మరి ఎంత పెడతారు మనకి తొందరలో తెలుస్తుంది. తొందరలోనే ఇండియాకి అయితే వీళ్ళు తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 9 అండ్ హాట్ 9 ప్రో అని చెప్పేసి రెండు ఫోన్స్ ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. రెండు ఫోన్ మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి మెయిన్ కెమెరాలో ఉంటుంది. హాట్ 9లో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే హాట్ 9 ప్రోలో వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇంతే తేడా, మిగతావన్నీ స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్. మీకు ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నాయి. మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. డిస్ప్లే వచ్చేసరికి రెండిట్లో 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తున్నాయి. అండ్ ఈ ఫోన్ అయితే అన్బాక్సింగ్ ఒకటే వచ్చింది నాకు. ఇన్ఫినిక్స్ హాట్ 9 ఒకటి అన్బాక్సింగ్ చేస్తే అండ్ గివ్ అవే కూడా నడుస్తుంది. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే గివ్ అవేలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. లింక్ ఇక్కడ నేను కార్డ్స్ వదిలేస్తున్నా, లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ప్రైజెస్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ హాట్ 9 వచ్చేసరికి 8,499 రూపాయలు పెట్టారు. 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ హాట్ 9 ప్రో కూడా మీకు 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఈ ప్రైస్ కొద్దిగా ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఉంది. 9,499 రూపాయలకి అయితే ఈ ఫోన్ వస్తుంది హాట్ 9 ప్రో. సో వీటి ప్రాసెసర్ మెయిన్ P22 ప్రాసెసర్, ఎప్పుడు చూసిన ఇవే ప్రాసెసర్స్ వీళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు. ఇది ఒక్కటి చేంజ్ చేసి మీడియాటెక్ P60 కానీ ఈ రేంజ్ ప్రాసెసర్స్ వీళ్ళు తీసుకొని వస్తే కొద్దిగా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మాకు ఒప్పో నుంచి ఒప్పో రెనో 4 సిరీస్, రెనో 4 అండ్ రెనో 4 ప్రో ఈ రెండు ఫోన్స్ వీళ్ళు జూన్ 5వ తారీఖు లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇంతకుముందు వరకు దీని పిక్చర్స్ ఇవన్నీ మనకు బయటకు వచ్చినాయి. రెనో గ్లో అని చెప్పేసి బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తుంది. డిజైన్ అయితే కొద్దిగా షైనీ డిజైన్లో తీసుకొని వస్తున్నారు. కొద్దిగా పేరు పెద్ద సైజ్ ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు బ్యాక్ సైడ్ చూస్తుంటే. రెనో గ్లో అని చెప్పేసి కొద్దిగా సైజ్ తగ్గిస్తే బాగుంటుంది. ఫోన్స్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తున్నాయి. ప్రో మోడల్లో బెటర్ కెమెరాస్ ఉంటాయి నార్మల్ మోడల్తో కంపేర్ చేస్తే. ఇవి మనకి బయటకు వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ దీన్ని స్పెసిఫికేషన్స్ అన్ని తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మంత్ అయితే ఇండియాలో ఒప్పో ఫైండ్ X2 సిరీస్ అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ ఒప్పో బ్యాండ్ కూడా లాంచ్ చేయబోతున్నారు. జూన్లో ఒప్పో బ్యాండ్ మనం చూడొచ్చు. ఈ బ్యాండ్కి సంబంధించి స్పెషల్ ఎడిషన్ కనిపించింది. ఇప్పుడు బ్యాండ్ అయితే ఇది నార్మల్ మోడల్. సో ఇదైతే మనం జూన్లో అయితే ఒప్పో నుంచి అయితే ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఒప్పో వాళ్ళ ఓన్ ప్రాసెసర్స్ కూడా తయారు చేసుకోబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వీళ్ళు మీడియాటెక్ నుంచి యూనిఎస్ఓసి నుంచి కొంతమంది ఇంజనీర్స్ అయితే రిక్రూట్ చేసుకున్నారు. ఓన్ ప్రాసెసర్స్ మీద వర్క్ అయితే చేస్తున్నారు. చూడాలి మరి ఫ్యూచర్లో ఒప్పో నుంచి మనం ఓన్ ప్రాసెసర్ చూస్తామేమో. ఇంతకుముందు షామీ కూడా తీసుకొని వచ్చింది కానీ ఎవరైతే సక్సెస్ అవ్వలేదు అంతగా. హువావే ఒకటి సక్సెస్ అయింది, శాంసంగ్ కొద్దిగా సక్సెస్ అయింది, యాపిల్ ఇట్లా ఓన్ ప్రాసెసర్స్ వీళ్ళు తయారు చేసుకుని కొద్దిగా సక్సెస్ అయ్యారు. షామీ కూడా ట్రై చేసిన తర్వాత పట్టించుకోలేదు, అవి ఆపేశారు. ఇప్పుడు ఒప్పో కూడా తీసుకొస్తుంది, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఒప్పో. నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా టీవీ ఒకటి లాంచ్ చేసింది తెలిసిందే. మనకి 55 ఇంచ్ మోడల్ తీసుకొని వచ్చారు. ఫ్లిప్కార్ట్లో పార్ట్నర్షిప్లో వీళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ ఇది 42,000 సంథింగ్ ప్రైస్ అయితే పెట్టారు, 40,000 పైన ఉంది. ఇప్పుడు దీనిలో లో ఎండ్ మోడల్ని 43 ఇంచ్ మోడల్లో తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ మోడల్ వచ్చేసరికి ప్రైస్ 34,000 రూపాయలు పెట్టబోతున్నట్లుగా జూన్ 4వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ టీవీ ఏదైతే 55 ఇంచ్ మోడల్ ఉందో రెండింటి స్పెసిఫికేషన్ సేమ్, కాకపోతే డిస్ప్లే సైజ్లో మీకు తేడా అయితే ఉంటుంది. నెక్స్ట్ షామీ నుంచి షామీ ఇండియాలో ల్యాప్టాప్స్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. అండ్ వాళ్ళ ఇంటర్నల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు హై ఎండ్ ల్యాప్టాప్స్ తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొద్దిగా థిన్ అండ్ లైట్ వెయిట్తో, అంటే మనకి చూడడానికి సన్నగా ఉంటాయి, వెయిట్ కూడా చాలా తక్కువతో వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేస్తుంది వచ్చేసరికి స్టూడెంట్స్ని, గేమ్స్ ఎవరైతే ఎక్కువ వాళ్ళని, అండ్ ఇంకోటి కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్ ఇట్లాంటివన్నీ యూస్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు ఈ ల్యాప్టాప్స్ తీసుకొస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. చూడాలి నెక్స్ట్ మంత్ వీళ్ళు ఇండియాలో ల్యాప్టాప్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎన్ని మోడల్స్ తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ మనకి రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ వెల్వెట్ అని చెప్పేసి ఫోన్ తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే. ఇది ప్రైస్ 40,000 దగ్గర ఏమో పెట్టారు. మిడ్ రేంజ్ ప్రాసెసర్తో వస్తుంది, కాకపోతే ప్రైస్ అయితే ఎక్కువ పెట్టేశారు. ఇది యూరోప్లో కూడా తీసుకొని రాబోతున్నారు. ప్రెజెంట్ అయితే ఇది కొరియాలోనే ఏమో వీళ్ళు లాంచ్ చేసింది. ఇప్పుడు యూరోప్ కంట్రీస్ కూడా జూన్లో తీసుకొస్తున్నట్టు చెప్తుంది ఎల్జీ. ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారేమో ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి టిక్టాక్ సంబంధించి తెలిసిందే. టిక్టాక్కి యూట్యూబ్కి మధ్య పెద్ద వార్ నడిచింది. అండ్ టిక్టాక్ మీద చాలామంది టిక్టాక్లో ఏదైతే కంటెంట్ వస్తుందో అవి నచ్చక చాలామంది అయితే టిక్టాక్ ఎగ్నెస్ట్కి ఒక వారే జరిగిందని చెప్పొచ్చు గత 15-20 రోజుల్లో. అండ్ దీని ఎఫెక్ట్ ఏంటంటే ప్లే స్టోర్లో టిక్టాక్ రేటింగ్ అందరూ చాలా నెగిటివ్ రేటింగ్ ఇచ్చేసి 1 స్టార్ రేటింగ్ ఇచ్చేశారు.
సో ఓవరాల్గా టిక్ టాక్ రేటింగ్ 1 స్టార్కి డౌన్ అయిపోయింది. ఇప్పుడు గూగుల్ ఏకంగా 8 మిలియన్ రివ్యూస్ని డిలీట్ చేసింది. ఏదైతే రీసెంట్గా వచ్చిన రివ్యూస్ ఉన్నాయి, నెగిటివ్ రివ్యూస్, అవన్నిటిని 8 మిలియన్ రివ్యూస్ అయితే వీళ్ళు డిలీట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ టిక్ టాక్ రేటింగ్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి చూస్తే 4.4కి పెరిగింది. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి, ట్విట్టర్ కూడా ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియోస్ మనం అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఈరోజు నైట్ వీడియో నేను రికార్డ్ చేస్తాను, అప్లోడ్ చేసి నేను షెడ్యూల్ చేస్తాను. రేపు మార్నింగ్ 10 గంటలకు అట్లా షెడ్యూల్ చేసి పడుకుంటాను అనమాట. అది ఆటోమేటిక్గా 10 గంటలకి వీడియో పోస్ట్ అయిపోతుంది మీకు. అట్లనే ఇప్పుడు ట్విట్టర్ కూడా ఇట్లాంటి ఫెసిలిటీ తీసుకొని వస్తుంది. ఇప్పుడు డెస్క్టాప్లోనే కనిపిస్తుంది, ఇది మొబైల్లో అయితే కనిపించట్లేదు. డెస్క్టాప్లో మీరు ఏమైనా టైప్ చేసినప్పుడు మీకు అక్కడ క్యాలెండర్ సింబల్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది మీరు ట్వీట్ పెట్టేటప్పుడు. ఆ క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఏ డేట్లో ఏ టైంకి మీరు ట్వీట్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంకి ఆ ట్వీట్ ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఇది డెస్క్టాప్లో అవైలబుల్గా ఉంది. ఫ్యూచర్లో మనం మొబైల్ ఫోన్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 3 మీద ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫోన్ మీకు 31,999 రూపాయలకి లభిస్తుంది. చీపెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో. నెక్స్ట్ మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ మెక్లారన్తో పార్ట్నర్షిప్ తీసుకున్న విషయం తెలిసిందే. 2 years నుంచి వన్ప్లస్ మెక్లారన్ స్పెషల్ ఎడిషన్స్ కూడా తీసుకొని వచ్చింది. వన్ప్లస్ 60 మెక్లారన్ ఎడిషన్, 70 ప్రో మెక్లారన్ ఎడిషన్, ఇట్లా కొన్ని మెక్లారన్ ఎడిషన్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు వీళ్ళతో అఫీషియల్గా పార్ట్నర్షిప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నట్లు మెక్లారన్ అయితే ప్రకటించింది. ఇంతకుముందు మెక్లారన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మనకు వన్ప్లస్ అయితే కనిపించలేదు పార్ట్నర్ లిస్ట్లో. సో ఇప్పుడు అఫీషియల్గా అయితే మెక్లారన్ అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సో వన్ప్లస్తో పార్ట్నర్షిప్ కంప్లీట్ అయిపోయినట్లు. సో ఫ్యూచర్లో మేబీ వన్ప్లస్ వేరే బ్రాండ్తో ఏమన్నా పార్ట్నర్షిప్ తీసుకొని స్పెషల్ ఎడిషన్స్ తీసుకొని రావచ్చు, లేకపోతే అసలు తీసుకొని రాకపోవచ్చు. ఎందుకంటే వాటి వల్ల పెద్దగా యూజ్ అయితే ఉండదు, ఎక్కువ మంది కొనరు వాటిని. సో వాటి వల్ల వీళ్ళకి నష్టం తప్పితే లాభం అయితే ఎక్కువ ఉండదు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి బడ్జెట్లో రిమూవబుల్ బ్యాటరీ ఫోన్స్ రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మనకి ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇంతకుముందు మనం బ్యాటరీని రిమూవ్ చేసుకోవచ్చు మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే. ఇప్పుడు అట్లాంటి ఫెసిలిటీలో బ్యాటరీలు మనకి ఫిక్స్ చేసి పంపిస్తున్నారు. సో ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే బడ్జెట్ ఫోన్స్లో, సామ్సంగ్ ఫోన్స్లో మళ్ళీ రిమూవబుల్ బ్యాటరీస్ తీసుకొచ్చే ఉద్దేశం ఉన్నట్లు సామ్సంగ్ అయితే చెప్తూ ఉంది. చూడాలి మరి ఏ ఫోన్లో తీసుకొని వస్తారు రిమూవబుల్ బ్యాటరీ. అండ్ ఫైనల్ న్యూస్గా మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M31s అండ్ M51 అని చెప్పేసి 2 ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. 2 ఫోన్స్ 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ బడ్జెట్లో M11 అండ్ M01 అని చెప్పేసి 2 ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు జూన్లో. అండ్ వీటికి సంబంధించి కూడా మనకి 2 రోజుల నుంచి న్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. అండ్ A31 కూడా ఒకటి తీసుకొని రాబోతున్నారు. ఇది కూడా జూన్ 4వ తారీఖు ఏమో A31 కూడా లాంచ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మంత్లో సామ్సంగ్ నుంచి మొత్తం మనం 5 ఫోన్స్ చూడొచ్చు. ఇవి మనకు ఓవరాల్గా ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈరోజు నేను ఇన్ఫినిక్స్ హాట్ 9 అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను. అండ్ దానికి కూడా ఇస్తున్నా. వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో చేస్తున్నా, అక్కడ నుంచి మన వీడియో చూడొచ్చు. రేపు వన్ప్లస్ బుల్లెట్స్ జెడ్ రివ్యూ అండ్ ఇవి కూడా నేను గివ్ అవే ఇస్తాను. చాలా వస్తాయి మీకు గివ్ అవేస్ అయితే నెక్స్ట్ 1 వీక్లో. ఇవన్నీ ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి ఒప్పో నుంచి కూడా చాలా వచ్చినాయి మనకి. ఒప్పో ఇయర్ ఫోన్స్ కూడా మీకు గివ్ అవేస్ అయితే వస్తాయి. అండ్ ఎంఎస్ ఫిట్ బిప్ కూడా, స్మార్ట్ వాచెస్ ఎంఎస్ ఫిట్ బిప్ ఎస్ అవి కూడా 2-3 వస్తాయి, అవి కూడా గివ్ అవేకి. అండ్ చాలా అయితే వస్తాయి. ఈ ఇయర్ ఎండింగ్ నాటికైతే మొబైల్ ఫోన్సే ఒక 50 మొబైల్ ఫోన్స్ అయితే మన ఛానల్ నుంచి గివ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇంకా మిగతా చిన్న గ్యాడ్జెట్స్ ఇవన్నీ కలిపితే 100కు పైగా మనకి ఇయర్ ఎండింగ్ నాటికైతే గివ్ అవేస్ అయితే వస్తాయి. సో మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. గివ్ అవే వీడియోస్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విత్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అటాచ్ చేసి, ఏదో ఒకటి అటాచ్ చేసి. సో మీ లక్ బాగుంటే ఇయర్ ఎండింగ్ నాటికి 100 మందిలో మీ పేరు కూడా రావచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.